చొప్పున గత ప్రభుత్వం 2023, 22, 23లో మరి మున్సిపాలిటీ చొప్పున ఓ 2,00,00,000 విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 282,00,00,000 విడుదల చేసినటువంటి గత ప్రభుత్వం మరి ధోబీఘాట్ల కోసం, అధునాతన ధోబీఘాట్ల కోసం మరి విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా పూర్తయినటువంటి పనులు నడుస్తున్నటువంటి సిద్దిపేట కంటోన్మెంట్‌లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో, అదేవిధంగా కుషాయిగూడ, మరి వివిధ ప్రాంతాల్లో మరి ధోబీఘాట్లు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. మరి ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే మనకు చెప్తున్నట్టు పాలమూరు, మహబూబ్‌నగర్ పాలమూరు, పాత పాలమూరులో దాదాపుగా ఎంత కోట్లతో అంటే 52.04 లక్షలతో అక్కడ మరి టెండర్ వేసినట్టు, మరి అక్కడ పనులు జరుగుతున్నట్టు మనకు సమాచారం ఉంది. అదేవిధంగా మరి రాజన్న సిరిసిల్లలో వెంకంపేటలో దాదాపుగా 105 అంటే 1,05,00,000తో 1,05,00,000 వ్యయంతో అక్కడ పనులు జరుగుతున్నట్టు మరి మనకు సమాచారం ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలోని కొత్తగూడెము, ఇల్లందు, మరి మనుగూరు, అదేవిధంగా పాల్వంచ ఇక్కడ మొత్తం కలిపి 1.05 కోట్ల వ్యయంతో మరి మున్సిపాలిటీ పనులు జరుగుతున్నట్టు మనకు సమాచారం ఉంది. జిల్లాధికారి దగ్గర ఉన్నటువంటి సమాచారం ద్వారా తెలుస్తుంది. అయితే దాదాపుగా మనకు మరి ఎక్కడెక్కడ పెండింగ్ ఉందనేది విషయం మనం ఒకసారి పరిశీలన తీసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల, వెంకంపేట మనం ఇంత చెప్పినాం. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో వడ్డేపల్లి గూడెం సమీపంలో సర్వే నెంబర్ 377 ఇక్కడ టెండర్ ఆఫర్ చేసినటువంటి టెండర్ 1.57 కోట్లతో ఇక్కడ టెండర్ ఆఫర్ చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని మరి తుక్కుగూడ మున్సిపాలిటీలో 1.55 కోట్లతో టెండర్ ఆఫర్ చేశారు. ఇక్కడ రంగారెడ్డి, బండ్లగూడ, జాగీర్ మున్సిపాలిటీలో 1.57 కోట్లతో మరి టెండర్ అక్కడ పిలవడం జరిగింది. రంగారెడ్డి, ఆదిబట్ల మున్సిపాలిటీలో 1.55 కోట్లతో ఇక్కడ టెండర్ వేయడం జరిగింది. రంగారెడ్డి పెద్దంబర్పేట మున్సిపాలిటీలో 1.56 కోట్లతో ఇక్కడ టెండర్ ఆఫర్ చేయడం జరిగింది. మరి రంగారెడ్డి షామీర్పేట మున్సిపాలిటీలో 1.48 కోట్ల వ్యయంతో టెండరు మరి ఇక్కడ వేయడం జరిగింది. అదే మేడ్చల్ మల్కాజ్గిరిలో దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 1.6 కోట్లతో ఇక్కడ మరి టెండర్ వేయడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని RG2లో వీర్లపల్లి దగ్గర మరి 2.05 లక్షల వ్యయంతో ఇక్కడ విస్తరణ టెండర్ వేయడం జరిగింది. మరి SCCL అధికార టెండరు ఇది సింగరేణి కోల్ మైనింగ్ కంపెనీ ద్వారా వేయడం జరిగింది. నల్గొండలో ప్రహరీ గోడ కోసము 5.24 లక్షలతో మరి టెండర్ వేయడం జరిగింది ప్రహరీ గోడ కోసం. కానీ ఇక్కడ ఆల్రెడీ నల్గొండ పట్టణంలో మున్సిపాలిటీ అక్కడ ఆల్రెడీ అధునాతన ధోబీఘాట్ నిర్మించడం జరిగింది. పని కూడా ప్రారంభమైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం. మిగతా ఏవైతే ఇంకా మున్సిపాలిటీలో గత ప్రభుత్వం ప్రకటించిన మున్సిపాలిటీలో ఎక్కడెక్కడైతే మనకు ఇంకా ధోబీఘాట్ల నిర్మాణం కాలేదో ఈ ప్రభుత్వం తక్షణమే దాన్ని పూర్తి చేసి మరి చదువుకున్న నిరుపేద యువతకు కానీ లేకపోతే వృత్తి చేసేవారికి కానీ మరి నిర్మించి ఇస్తే ఉపాధి అవకాశాలు కల్పించిన వారు అవుతారు. ప్రజా సంక్షేమ ప్రభుత్వంలో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాబట్టి మరి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజల యొక్క ఆకాంక్ష కోసం, ప్రజల యొక్క మరి అభ్యున్నతి కోసం పనిచేయాల్సిన ప్రభుత్వము రేవంత్ సర్కార్ కాబట్టి తక్షణమే దీన్ని మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ మిగతా మున్సిపాలిటీలో తక్షణమే అధునాతన ధోబీఘాట్లు కట్టించి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుతున్నాం. మీ రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు. జై రజక, జై రజక, జై TRRS, జై తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.